ఇప్పుడు ఈ రోజు వినిపిస్తున్న వాయిస్ గత 6 నెలల క్రితం వరకు కూడా ఈటల రాజేంద్ర గారి పైన అసలు ఈటల లాంటి బాణాలు వేసి ఈటల లాంటి మాటలతో ఇది చేసేవారు పొన్నం ప్రభాకర్ గారు. అయితే 6 నెలల నుంచి ఈటల రాజేంద్రపై కూడా విమర్శలు చేయడం మానేశారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పాత పంత అందుకునే పరిస్థితికి వస్తున్నారు. అంటే ఒక 6 నెలల కాలం వ్యవధి ఎందుకు ఇచ్చినట్లు ఈటల రాజేంద్ర గారు? 6 నెలల ముందు అంటే ఏమైనా ప్రశ్న ఉందా? సందర్భం వచ్చినప్పుడు ఊరికే ఒర్రితే దానికి అర్థం ఉండదు కదా. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలనో హుజరాబాద్ నియోజకవర్గంలో లేదా జిల్లాలో తెలుసుకోరు. మీకు ఎవడో ఊరికైనా పొద్దుగా లేచి జనరల్ నేచురల్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వారినో విన్నో అడుగుతుంటారు. వాళ్ళ దగ్గర ఏం విమర్శ నా మీద ఏం విమర్శ చేసే అవకాశమే లేక నేను పొద్దున్న లేస్తే నియోజకవర్గాలు ఉంటా, యాక్టివ్గా ఉంటా, రాజకీయంగా ప్రజా సమస్యల లోపల పరిష్కారం లోపల ఇన్వాల్వ్ అవుతా. మీరు పబ్లిక్ వాయిస్ కూడా తీసుకోండి. ఊరికైనా ఎవడోడు విమర్శ చేస్తుంటే అవన్నీ నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తే కదా, నా నిబద్ధత, నా పోరాట పటిమ, నా యొక్క ఉద్దేశం నాది, నీ ఉద్దేశం నీది, ఆయన ఉద్దేశం ఆయనది. సో నా ఉద్దేశం నీకు నచ్చనంత మాత్రాన నీ అనుగుణంగా నేను నడవాలని వాడు మారగలుగుతాయి. వాడు ఎవడైతే నా మీద చెప్పగలుగుతున్నాడో, ఎవడైతే నా మీద ఆరోపణ చేయగలుగుతున్నాడో వాడు ఆ విధానాన్ని మార్చుకొని అని పర్వాలేదు, నాకే అభ్యంతరం లేదు. కానీ దిస్ ఈజ్ మై స్టైల్. ఎస్, నేను సందర్భంగా నాకు ఆ అంశం నాకు నచ్చితే నేను మాట్లాడతా. ఆ ఫలానా అంశం మీద ఎందుకు మాట్లాడలే, లేదా నువ్వు ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని చూసినా ఎందుకు నచ్చ, మ్యారేజెస్ ఆర్ మేడ్ అట్ హెవెన్ అన్నట్టుగా ఇష్యూస్ మీద కూడా నాకు ఇవాళ మిడ్ మానేర్ ఇష్యూ ఉంది. నా ప్రజలు ఇబ్బంది పడతారు, బరాబర్ పోరాటం చేస్తాం. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది రాష్ట్రంలో, పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి ఇష్యూ ఉన్నది. ఆడ వేములవాడ టెంపుల్కి ప్రమాణం చేసి మాటలు డెవలప్మెంట్ చేయలే, లేదా ఇరిగేషన్ పరమైన సమస్యలు ఉన్నాయి, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన లెదర్ ప్యార్కు లేదా ఇతరత్ర ఇష్యూస్ ఉన్నాయి. అసలు నేను 15వ ఎంపీని కరీంనగర్కు, నాకన్నా ముందు 14 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రీయ విద్యాలయం తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు? మరి ఎలుగందలు మా పాత జిల్లా 1905 నుంచి మా జిల్లా హెడ్ క్వార్టర్, పాత జిల్లా 100 ఇయర్స్ అయిపోయింది. ఆ జిల్లా హెడ్ క్వార్టర్ ఎలుగందలకు లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ తెలియదు. నేను తీసుకొచ్చిన ఒక టూరిజం ప్రాజెక్ట్ కిందకి ఎందుకు తెలియదు? చంద్రగిరిలో ఉన్నది తిరుపతి దగ్గర, ఇక్కడ ఎందుకు తెచ్చుకోలేదు మీరు? నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం, హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కావాలి. ఆనాడే కిరణ్ కుమార్ రెడ్డిని అడిగినాం, పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చి పెట్టినాం. కరీంనగర్ టు తిరుపతి రైలు వేయించగలిగినాం. ఇలా హైదరాబాద్ టు తిరుపతి తప్ప వరంగల్ టు తిరుపతి కూడా రైలు లేదు. కరీంనగర్ టు తిరుపతి రైలు ఉంది. బీడీ కార్మికులు హాస్పిటల్ తీసుకొచ్చినాం. 2 కేంద్రీయ విద్యాలయాలు. డెవలప్మెంట్. అరే పొన్నం ప్రభాకర్ ఆల్వేస్ ఎ ఫైటర్. సరే, మీరు ఎన్నో చేశారు లేదని లేదు. అలాగే కరీంనగర్కు జేఎన్ఎన్ఆర్ఎం బస్సెస్తో పాటు ఒక బస్సు డిపో కూడా ఏర్పాటు చేయడానికి మీ హయాంలోనే 70 కోట్లు మీరు మంజూరు చేశారు. 26 కోట్లు. ఓకే, 26 కోట్లు మంజూరు చేశారు. అయితే ఈరోజు అది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ బస్ డిపో నిర్మించుకొని అవన్నీ మేము తీసుకొచ్చామనేసి గంగుల కమలాకర్ గారు, మరి పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎంపీ వివేక్ గారు వీళ్ళంతా వచ్చి ఫ్లెక్సీలు వేసుకొని అదేదో మా హయాంలో జరిగిందని చెబుతున్నా కూడా పొన్నం ప్రభాకర్ గారు చిన్న కౌంటర్ కూడా ఇవ్వలేకపోయారు అన్న విమర్శ ఉంది. ఎవడో మూర్ఖుడు మీకు చెప్పిన చాలా ప్రోగ్రాంకు మీకు 2 విషయాలు చెప్తారు. ఒకటి, కరీంనగర్లో జేఎన్ఎన్ఆర్ఎం కింద బస్ ఇనాగ్రేషన్ చేసినాడు కూడా మొత్తం టౌన్ వార్డు 50 వార్డులల్లా, సిటీలో అది సిటీ ఎఫెక్ట్ కదా, సిటీ 50 మున్సిపల్ వార్డ్స్ ఫ్లెక్సీలు కట్టి ఒక జాతర, అరే చర్చ ఇది నా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్స్ని ఫ్లెక్సీలు పెట్టి మొత్తం ప్రచారం చేసినాను. నెంబర్ 1. ఒకటి, మదర్ అండ్ చైల్డ్ వార్డు కింద 20 కోట్ల రూపాయలతో 150 బెడ్ హాస్పిటల్ తెచ్చిన. ఇలా గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగపడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్. అది ఇనాగ్రేషన్ రోజు కూడా మొత్తం సిటీ అంతా ఫ్లెక్సీలతో నింపిన. నేను కేంద్రీయ విద్యాలయం సిరిసిల్ల తీసుకొస్తే కావాల్సుకొని నాతో పాటు మా మిత్రుడు సుఖేందర్ రెడ్డి గారు కూడా కేంద్రీయ విద్యాలయం వచ్చింది. ఆయనది సేమ్ అకాడమిక్ ఇయర్ 2014లో స్టార్ట్ అయిపోయింది. మరి 2015లో స్టార్ట్ చేస్తే వాళ్ళే తెచ్చినామని చెప్పి ప్రచారం చేసుకుంటుంటే నేను మొత్తం అక్కడ రంగురంగుల పోస్టర్ కొట్టి ఇగో నా జీవో ఆర్డర్ నా ఖాతా అని అక్కడ కూడా ప్రజలకు చెప్పినాం. సో వాళ్ళు ఎవడో చెప్పుకుంటే అచ్చా ఈయనండి ఎవరికో పుట్టిన కొడుకుని ఎత్తుకొని వాడు నేను నాకు పుట్టినంటే నేను ఏం చేయాలి? ఇక అంతకంటే పచ్చి బాచలు ఏం చెప్పాలి? నేను ఎస్, దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. కరీంనగర్ ప్రజలకు తెలుసు. కరీంనగర్ సిటీ బస్సులు ఇచ్చినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో మదర్ అండ్ చైల్డ్ వార్డు కట్టించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ప్రజలకు పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చి సేవలు అందిస్తున్నాడు. ఇలా కరీంనగర్లో రైలు ఎక్కితే తిరుపతికి వస్తున్నా, తిరుపతిలో రైలు ఎక్కితే కరీంనగర్లో దిగుతున్నా, ఎలుగందలకు పోయి సాయంత్రం సేద తిరుగుతా ఉన్నా. లైట్ అండ్ సౌండ్ సిస్టమ్, 500 పడకల ఆసుపత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అడగకముందే వాగ్దానం చేసిన మెడికల్ కాలేజ్ ఇవ్వకపోయినా
సిద్దిపేటకి ఇచ్చినా, నల్గొండ జిల్లాకు 2 ఇచ్చినా, ఆడ నా నర్సింగ్ కాలేజీ ద్వారా ఇంత కనీస వైద్య సేవలు అందుతున్నాయనేటువంటి సంతృప్తిగా ఉన్న FM రేడియో తీసుకొచ్చిన, బీటీ కార్మికులకు హాస్పిటల్ తీసుకొచ్చినాం, ఇట్లా కార్యక్రమాలు చేసినాం. ఒకవేళ కొన్ని ఏమైనా కాకపోయింటే కూడా మై డ్రీమ్ ఇస్ దేర్. నన్ను ప్రజలు గెలిపిస్తారు. కరీంనగర్ ప్రజలకు సంబంధించిన గౌరవాన్ని ఇంకొక మాట కూడా చెప్తాను. నేను కరీంనగర్ పౌరుడిగా ఒక మామూలు వ్యవసాయ కుటుంబం నుంచి, గీతా కార్మిక కుటుంబం నుంచి విద్యార్థి సంఘ రాజకీయాల్లో 87లో నేను SRR డిగ్రీ కాలేజ్ అధ్యక్షుని ఎన్నికైనా. 87లో SRR కాలేజ్ అధ్యక్షుని తర్వాత ఆనాడు ఉన్నటువంటి ABVPతో ఘర్షణతోటి తలకాయ వాళ్ళు కూడా చచ్చిపోయాడు అనుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాలేజీలో. కానీ ఆనాడు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా ఒక స్టూడెంట్స్ యూనియన్ లీడర్ నుంచి పెద్దలు కీర్తిశేషులు చొక్కారావు గారు రాజకీయంగా, వారితో నాకు సాన్నిహిత్యంగా ఏర్పడ్డ రాజశేఖర రెడ్డి గారితో, లేదా ఇంకొక కీర్తిశేషులు పెద్దలు వెంకటస్వామి గారితో, ఈరోజు పాపం ఒక సీనియర్ ఏజ్లో ఉన్నటువంటి పెద్దలు సత్యనారాయణరావు గారు లాంటి ఆశీస్సులతో, వీళ్ళందరితో ఒక రాజకీయంగా నీతివంతమైనటువంటి రాజకీయం చేసుకుని మా జిల్లా నాయకులు వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళతో రాజకీయం తీసుకొని సమస్యల మీద ఏ విధంగా పోరాడగలిగేటువంటి అవగాహన నేర్చుకొని NSC జిల్లా అధ్యక్షుడిగా, NSC జిల్లా కార్యదర్శిగా, NSC రాష్ట్ర కార్యదర్శిగా, NSC రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన తర్వాత కోఆపరేటివ్ ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినని చెప్పిన, ఒక సింగిల్ విండో ప్రెసిడెంట్గా, DCMS చైర్మన్గా, మార్క్ఫెడ్ చైర్మన్గా పెద్దలందరి ఆశీర్వచనంతో, ఆనాడు PCC అధ్యక్షులు కేశవరావు గారు, రామచంద్రరావు గారు అందరి ప్రకారంతో నేను మార్క్ఫెడ్ చైర్మన్ అయినా. ఆనాడు ఆశ్చర్యపోయారు, మార్క్ఫెడ్ చైర్మన్ జూనియర్ పిల్లగాడు చేయగలుగుతాడా, జస్ట్ 36 years చేయగలుగుతాడా అని ఆశ్చర్యపోయాను. కానీ ఇవాళ కూడా మీకు వీలైతే అన్నాడన్న, మార్క్ఫెడ్ సంస్థకు సంబంధించిన ఏదైనా ఉద్యోగి దొరికితే, లేదా జాంబాగులో కొత్త బిల్డింగ్ కట్టినా ఒక ఎంప్లాయీని ఎవరైనా అడగండి, ఇవాళ కూడా పొన్నం ప్రభాకర్ ఒక లెజెండ్. NSC అధ్యక్షుని చేసిన ఇవాళ కూడా యూనివర్సిటీలో నా శత్రు విద్యార్థి సంఘాలను కూడా అడగండి, నాతో కలిసి పనిచేసిన ఆనాటి వాళ్ళు ASF, SFI, PDSU ఆ మిత్ర సంఘాలను అడగండి, లేదా వ్యతిరేకంగా ఉండే ABPని కూడా అడగండి. దమ్మున్నోడు స్టూడెంట్ లీడర్ పొన్నం ప్రభాకర్ అంటారు. దాని తర్వాత పార్లమెంట్ మెంబర్ను నా జిల్లా ప్రజలు మా ఎల్లవ్వ తల్లి ఆశీర్వచనం ఒక గౌడుగా, లేదా ఏడుకొండల స్వామి కావచ్చు, నా వేములవాడ రాజన్న, కొండగట్ట, వీళ్ళంతా నాకు ఒక నేను దేవుని విశ్వసిస్తాను. నేను తప్పు చేయొద్దని. ఏ దేవుని ఎక్కువ విశ్వసిస్తారు మీరు? నేను చెప్తే సార్ నాకు దేవుని విశ్వసిస్తాను. దేవుడు అందరూ ముక్కోటి దేవతలే ఒకటే కాబట్టి దేవుడు ఇలవేల్పు ఉంటుంది. అవును, వేములవాడ రాజన్న ఇలవేల్పు. నేను ప్రతి నెల తిరుపతి కూడా పోతాం సార్. మై అచ్చా ఎందుకు పోతాడు ప్రతి నెల తిరుపతి? ఆంధ్ర వేరే ఎవడన్నా మూర్ఖుడు అయ్యా, ఇంకా మీరు అటువంటి ప్రశ్న అటువంటి ప్రశ్న కూడా అడగలేదు. ఎందుకంటే ఏంటంటే ఇర్రిలవెంట్. దయచేసి నేనేమంటున్నా, ఒక రాజకీయంగా భూమి మీద పుట్టినటువంటి కార్యకర్త ఇవాళ రాజకీయంగా ప్రతిపక్షాలు కూడా నా మీద విమర్శ చేయగలిగేటువంటి అవకాశం లేకుండా ఎదుగుతున్న మొక్కను నేను. ఎవడో మా పార్టీలో కొంతమంది కావాల్సుకొని హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ట్రాక్టర్లు, నేను పార్లమెంట్ మెంబర్ను. హుజరాబాద్ నియోజకవర్గంలో మీకు సమాచారం ఇచ్చిన ఆ విధవలు ఆ అంశం మీద వాళ్ళు కోర్టుకు పోయి పోరాటం చేయి నాకు సమాచారం తెచ్చిచ్చినోడు కూడా వానికి ఆ జ్ఞానం ఉండాలి కదా, రేపు ఎమ్మెల్యే పోటీ చేస్తానికి ఖచ్చితంగా. రైట్ లేదు, నేరేళ్ల ఇష్యూకి సంబంధించి నేను డైవర్ట్ చేసిన. చాలామంది రాష్ట్రంలో సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి, లేదా దామోదర రాజనరసింహ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మా జిల్లాకు సంబంధించిన ఆయన SCCL రాష్ట్ర అధ్యక్షులు బట్టి విక్రమార్క. ఇది మీరు దాన్ని నేను దీక్ష చేస్తున్న సందర్భం ఇంకొక కార్యక్రమం తీసుకోగలను అద్దన్నారా, నేను డైవర్ట్ చేస్తున్నా అంటే. సో ఇవన్నీ కూడా నీకు చేతగాక ఎవరి మీద చెప్తాను. నేను ఇప్పుడు కూడా నేను ఎవరి మీద విమర్శ చేస్తున్నాను. నేను రాజకీయంగా ఒక అంశాన్ని లక్ష్యం పెట్టుకొని నేను తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది, మేము ప్రజల దగ్గరికి పోయినప్పటికీ కూడా కేసీఆర్ ఆకర్షణీయమైన పథకాలతోటి ప్రజలు మభ్యపడి ఓట్లేసారు. అరే మేము ఓడిపోతుమే. నాలాంటి పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం నిజంగా చెప్తున్నా, ఇలా ఎవరేమనుకున్నా ఏం జరిగినా చరిత్రలో నాకు ఫస్ట్ నా ఆత్మధైర్యం, వ్యక్తిత్వం ముఖ్యం. నేను తెలంగాణ కోసం చేసినటువంటి ఘట్టంలో నా పాత్ర నాకు సంతృప్తి, చరిత్రలో నా నియోజకవర్గ ప్రజలకు సంతృప్తి. అయినా ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి గెలిచిండు, మల్కాజిగిరిలో తెలుగుదేశం మల్లారెడ్డి, అంటే వైఎస్ కాంగ్రెస్ గెలిచింది, తెలుగుదేశం గెలిచింది, TRS తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలు. కానీ తెలంగాణ కోసం కొట్లాడిన 12 మంది ఎంపీలల్లా
ఒక్క సుఖేందర్ రెడ్డి తప్ప 11 మంది ఓడిపోయారు, ఇంక్లూడింగ్ జైపాల్ రెడ్డి గారితో. దానికి ఎందుకు బాధపడతాం? బాధపడ్డాం ఆ రోజు. అరే ఇంత కొట్లాడితే కూడా మమ్మల్ని ప్రజలు విస్మరించారు అని. కానీ అదే ప్రజలు ఇలా కేవలం హామీలే అంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా వ్యతిరేకత అంటారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఒక ఉండొచ్చు, కర్ణుడికి ఎన్ని చావుకి ఎన్ని కారణాలు అని కానీ ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చి అదే ప్రజలు రేపు మా గౌరవాన్ని కాపాడండి. కరీంనగర్ ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను ఎన్నడూ కూడా వాళ్ళ గౌరవాన్ని అంటే ఒక కరప్షన్ ఎలిగేషన్లనో, ఒక కాంట్రవర్షియల్నో, ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్లో, లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్తో లాలుచిపడో, అంటే నేను లాలుచిపడదలుచుకుంటే మీరు ఇవ్వాలంటున్నటువంటి క్వారీకి సంబంధించో లేదా ఇంకేదో లాభపడాలనుకుంటే నా ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు బెస్ట్ శ్రేయబులాషి. దేర్ ఇస్ నో ఇండివిజువల్ ఇష్యూస్ ఆన్ తెలంగాణ ఇష్యూ. కరీంనగర్ వస్తే హెలికాప్టర్ పేల్ చేస్తా అన్నా. ఎందుకన్నా సీఎం గారి దమ్మున అన్నాం. అటువంటి అప్పుడు నా ముఖ్యమంత్రిని కొట్లాడితే కేసీఆర్తో నాకేందా లాలొచ్చి పడేవసరం? అట్లా రోడ్డు కొట్లాడుకునే కుక్కలు లెక్క అవసరం లేదు కదా. నేను చెప్పిన ముందే డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా అంశాల వారిగా నాకు ఆ అంశం నచ్చలేదు భయ్. ఒకటి ఉదాహరణ, మొన్న ఒకటి జమ్మికుంటలో ఒక టెంపుల్ చైర్మన్ సంబంధించి మంత్రి గారి పూర్తి సహకారం తీసుకొని వాడి బిడ్డ పెళ్ళి కూడా పైసలు తీసుకున్నాడు. ఒక ఇల్లీగల్ కాంటాక్ట్లో దొరికిండు. వాడు కుటుంబాన్ని మొత్తం తిడుతుంది. నేను వీనికి సపోర్ట్ చేయాలనే ఎథికల్గా ఉండాలి. సో కొన్ని ఎథిక్స్ ఇష్యూలు అనేది ఉండాలి. కొన్ని ఎథిక్స్ ఇష్యూలా ఒకడు వేరే రకంగా ఆలోచిస్తుండొచ్చు. భూమి మీద ఆవిడ పెండల పురుగుండి వాని గురించి నేను గొప్పగా ఆలోచిస్తే తప్పైతుంది. ఎవడైతే నా మీద సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగానో లేకపోతే పెండలున్న పురుగు నా గురించి ఆలోచన చేసినాడు, నేను అవన్నీ ఏం లేదు. నేను నా దారి రహదారి ముండబాటలు ఉన్నాయని భయపట్టండి కాదు. నాకు ఎవడో నేను ఈ నుంచి కరీంనగర్ పోవాలంటే 160 కిలోమీటర్లు పోతా. దాని తర్వాత మళ్ళీ ఎల్లారెడ్డిపేట పోవాలంటే 90 కిలోమీటర్లు పోతా. లేకపోతే మేడిపేట ఎక్కడికి పోయినా కొన్ని గ్రామాల్లో రోడ్డు మీద ప్రశాంతంగా పోతాం. కొన్ని గ్రామాల్లో కొన్ని కుక్కలు ఉంటాయి, కారు మీద బో అని ఉరికేస్తున్నాయి. వాటిని పట్టించుకుంటే నా గమ్యం చేరే కదా. సో నా మిత్రులకు శత్రువులకు అందరూ చెప్తున్నా, అరే భయ్ మైండ్ నెగటివ్ నుంచి వదిలిపెట్టి పాజిటివ్ నేచర్ రండి. ఏదైనా మీరన్నా ఏమైనా అవుతారు. నాకు నెగటివ్ ఏం లేదు. మీరు పాజిటివ్ మైండ్ సెట్కి రండి. ఊకే పొన్నం ప్రభాకర్కి ఎంటికల్ ఎక్కేటట్టు కాదరా భయ్. మీరేమైనా కావడానికి నా సహకారం అవసరం తీసుకోరు, లేదా మీరేమైనా కాండి. నేను ఊరికే పొద్దులే నేను ఇవాళ కూడా చెప్తాను, నేను ఎవరిని వ్యతిరేకంగా ఎక్కడ అంశం తప్ప ఇండివిజువల్కి సంబంధించిన ఇష్యూలో నాకేం సంబంధం లేదు. నేను వాడు వ్యక్తిగతంగా ఏం చేసుకుంటారు అనేది నాకు అవసరం లేదు. నేను ప్రజా సమస్యల మీద ఎక్కడనన్నా ఒక ఈ ఇష్యూ మర్చిపోయిండు లేదు అని అంటే మీరు ఏం చెప్తే ఎక్కడ ప్రజల మా దగ్గర కరీంనగర్లో టవర్ సర్కిల్ అంటే ఫేమస్, ఆడ కూర్చుందాం. మీరు ఒక 10 మంది జర్నలిస్టులు పిలవండి, 10 మంది ప్రభుత్వ ఉద్యోగులను పిలవండి, 10 మంది వ్యాపారస్తులను పిలవండి, స్టూడెంట్స్ని పిలవండి, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ని పిలవండి, లేదా అన్ని రాజకీయ పార్టీలు పిలవండి, ఎవరిని పిలవండి. పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పరెంట్ కాదు, పొన్నం ప్రభాకర్ ఫైటర్ కాదు అంటే నేను అక్కడి నుంచి చక్కగా ఇక మళ్ళీ ఎక్కడికి ఏం ఆలోచన చేయకుండా చక్కగా ఐ విల్ ఎంజాయ్ మై మహారాజా లైఫ్. ట్రాన్స్పరెంట్, నీతి నిజాయితీ గురించి మాట్లాడుకుంటాం. మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుంటాం. మనము నీతి నిజాయితీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇటీవల కరీంనగర్కి చెందిన నజ్మా అనే ఒక అమ్మాయి డీసీ అంటే గాంధీ భవన్ దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున గొడవ చేసింది. మీరు మృత్యుంజయ నాయుడు కలిసి డబ్బులు తీసుకొని మోసం చేశారు, అది అట్లా మాట్లాడదు మీరు కూడా. ఓకే, అందులో ఏం కాగితం చదివినాక మీరు కూడా దిస్ ఇస్ టూ బ్యాడ్. నేనేమంటున్నా అంటే సోషల్ మీడియా అందులో ఏముంది, ఆమె పిటిషన్లో కూడా ఏముందంటే మృత్యుంజయ గారికి పైసలు ఇచ్చిందట, 19 లక్షలు ఏమో డైరెక్ట్ బ్యాంకు ద్వారా, ఇంకొక 2 లక్షలు నా ముందు ఇచ్చిందని మాత్రమే ఆరోపణ. ఓకే, నేను ఆ అంశం 2012 నుంచి నడుస్తుంది. మీకు పేపర్లో ఇప్పుడు నా లేవు ఇమ్మీడియట్లా కార్లా హ్యూమన్ రైట్స్లో కేసు వేసింది ఆమె. దాని మీద డిసిషన్ ఇచ్చినారు. మృత్యుంజయంకు ఆమెకు సివిల్ కోర్టు నడుస్తూ ఉంది 2012 నుంచి 2018 వరకు, మొన్నటి వరకు. అందులో ఎక్కడన్నా ఆయనతో పాటుగా నా పేరు ఇంక్లూడ్ అయి ఉంటే నాకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు. 2012 నుంచి 2018 వరకు నా పేరు ఎక్కడ లేక 2018 సడన్గా నా ముందు, ఇప్పుడు ఆయన ముందు మీకు 2 లక్షలు ఇచ్చినా అని చెప్పి ఆరోపణ చేస్తే మీరు నిందితుడైతే నేనేం చెప్పాలి దానికి జవాబు? నెంబర్ ఆమె ప్రే ఏం చేయాలో కూడా నాకు డబ్బులు ఇప్పిమని అడుగుతలేదు. ఆమె ప్రే ఉండాలి. 19 లక్షలు మృత్యుంజయం తీసుకున్నాడు, 2 లక్షలు మృత్యుంజయం గారికి ఇస్తూ పొన్నం ప్రభాకర్ ముందు ఇచ్చిన అని చెప్తున్నటువంటి మాటల
మృత్యుంజయ మీద చర్య తీసుకోమని కదా ఫస్ట్ పేరు పొన్నం ప్రభాకర్. అంటే పొలిటికల్లీ నేను చెప్పిన ఇంతకుముందే పొలిటికల్లీ మోటివేటెడ్ అటువంటి విధవలకు నేను ఏం చెప్తున్నా, అరే భయ్ మీరు రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయరు, కానీ నేను ఇప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అసలు ఆమె ఇప్పుడు నేను ఫేస్ కూడా చూడలేను, నాకు ఐడియా కూడా లేదు. కానీ ఆమె కొంతమంది మీడియా ముందర మృత్యుంజయ్ అడిగితే ఆ డబ్బులో కొంత పొన్నం ప్రభాకర్ తీసుకుంటే ఆయన ఇస్తే నేను ఇస్తాను అంటున్నాడు అనేసి. మీరు అట్లా అందుకే నేను అంటున్నా, ఆమె చెప్పిన మాటకు సంబంధించిన మీరు లెక్క పెడితే 2012 నుంచి ఆరోపణలను నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయాలి కదా. 2012 హ్యూమన్ రైట్స్ కాయిదా ఉంది, ఎవరు మృత్యుంజయం గారికి ఆమెకు మధ్య నడిచిన కేసు, సివిల్ కోర్టు కేసు ఉంది. ఆమె 2012 నుంచి ఇప్పటి వరకు 5-6 సార్లు మృత్యుంజయం గారికి పిటిషన్ ఇచ్చింది నేను కాపీలో, అందులో ఎక్కడ నా పేరు లేదు. 2018 ఫలంగా వచ్చింది ఎందుకు అంటారు సడన్గా అందులో అచ్చా నేను 2 లక్షలు నా ముందట ఇచ్చింది, ఓకే. మృత్యుంజయం చెప్పిండు ఆ పైసలు నాకు ఇచ్చినాను అన్నాడు, ఓకే. అయితే పేరు ఫస్ట్ ఎవరిది రావాలో, మృత్యుంజయం గారిదా నాదా? మృత్యుంజయ్ గారు. నా పేరు ఫస్ట్ ఉంది. పొన్నం ప్రభాకర్ ఎక్స్ఎంపీ మరియు మృత్యుంజయం గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయరు, నా డబ్బులు ఇప్పిమని కాదు. మీ ముందు 2 లక్షలు ఇచ్చిన మాట వాస్తవమా కాదు? నాకు తెలియదు అంటుంటే నాకే డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే తింటాం, లేకపోతే పంటం. పొన్నం ప్రభాకర్ మా నాయన కీర్తిశేషులు పొన్నం సత్తయ్య, మా తాత వీరయ్య కరీంనగర్లో ఒక ల్యాండ్ లార్డ్స్, వ్యవసాయ భూములు. పొన్నం వాళ్ళ చరిత్ర నేను చెప్పిన సర్నేమ్ వాల్యూ చెప్తున్నా. నువ్వు కరీంనగర్ బస్ స్టాండ్లో దిగి పొన్నం వాళ్ళ గురించి ఏంది అని అంటే వాట్ క్రెడిబిలిటీ దే ఆర్ దట్ ఫ్యామిలీ హ్యావింగ్ అనేది మీకు తెలుస్తుంది. సో ఎవరి ద్వారా మా నాయనకు ఒక సిద్ధాంతం ఉండే, మీకు చెప్తా ఉన్నా, మీకు ఒక సంఘటన కూడా చెప్తా. ఎవరు ఇయ్యాల కూడా పొన్నం ప్రభాకర్ పరంగా బ్యాంకులలో లేకపోతే ఇంకో దగ్గర అప్పు ఉండదు. ఎందుకు ఉండదంటే నేను అప్పు చేసి వ్యాపారం చేయడమో అప్పు చేసి అభివృద్ధి చేయడంకు సంబంధించిన అంశం లేవు. చాలా రీజనబుల్ ఉంటాం. ఎవరికైనా పైసలు మన ఇంటికి వచ్చి అప్పు ఉంటే అడుగుతున్నాడు అంటే ఆత్మహత్య చేసుకున్నంత బాధ కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి ఫైనాన్షియల్ ఒక క్రమశిక్షణకు సంబంధించి మనం ఇంత ఇంటికి మందం కూడా మనం ఇది ఒకటి వేలు పెట్టే అవసరం లేదు. ఇవ్వాల్సి ఉంటే టెన్షన్గా ఇంటికి మీరు అడగకుండా పైసలు మనం పంపించేటువంటి పరిస్థితి అప్పుడు అవసరం చేపదలు తీసుకుంటాం, అంత పర్ఫెక్ట్గా ఉంటాం. మేము ల్యాండ్ లార్డ్స్ ఇవాళ కూడా మాకేం కుటుంబం నడవడానికి అవసరమయ్యే కిరాయిలు కానీ లేకపోతే ఇంకొకరికి ఎవరిని చేయి చాపే అవసరం లేదు. రిలాక్స్గా మా ఫ్యామిలీ కంఫర్ట్గా వస్తాం. సో అడిషనల్ ఇష్యూస్లలో పోం. ఎదిగిన పిల్లలు వస్తూ ఉన్నారు, మా అన్న కొడుకులు మా వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. కాబట్టి అటువంటి ఇష్యూ లేదు. నేనేమంటున్నా ఆమెను ఎన్నడూ చూడలేదు. అటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో పోము. మిమ్మల్ని టార్గెట్ చేశారు నజ్మా గారు అంటే ఆమె వెనకాల ఎవరైనా ఆడిస్తున్నారు, ఆమె పిలిచి అడగండి, ఇట్లనే అడగండి. 2012 నుంచి 2018 దాకా మీకు ఆ పేపర్ కూడా పంపిస్తా. ఎన్నడూ పొన్నం ప్రభాకర్ పేరు తీయలేదు. నేను పోలీస్ పిటిషన్ కూడా ఇవ్వబోతా ఉన్నా. ఆమె వెనక ఎవరున్నారనేది తెలుసుకోవడానికి కూడా నేను కూడా ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా తెలుసుకొని చెప్పండి. నాకు నిజంగా చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా, ఐ డోంట్ నో. నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను దేవుడిని బిలీవ్ చేస్తున్నా.